హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా మనం ఈరోజు జోగిని దేవదాసి వ్యవస్థలో బాధపడుతున్నటువంటి స్త్రీలు ఏ విధంగా వారి యొక్క హక్కుల్ని అవకాశాలని సమాజంలో కోల్పోతున్నారో మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. జోగిని మరియు దేవదాసి వ్యవస్థ, అసలు ఈ వ్యవస్థ ఏంటి, ఈ వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా వాళ్ళ హక్కులు అవకాశాలని కోల్పోతున్నారు, ఏ విధంగా సమాజానికి దూరంగా వాళ్ళు వెలివేయబడుతున్నారు, ఇవన్నీ కూడా చూద్దాం. ఇది ఒక సామాజిక దురాచారం. అయితే దిస్ ఈజ్ కాల్డ్ సోషల్లీ యాక్సెప్టెడ్ ఈవిల్. దురాచారమే కానీ సమాజం ఎప్పుడో దీన్ని అంగీకరించేసింది. అంటే సమాజం అంగీకరించబడినటువంటి దురాచారంగా మనం చెప్తాము. కారణం ఏంటి అంటే ఇది ఒక మత సంబంధమైనటువంటి అంశము. మన ఆచారాల్లో సాంప్రదాయాల్లో భాగంగా మత సంబంధమైనటువంటి విషయంగా దీన్ని పరిగణించడం వలన సమాజంకి ఇది హాని చేస్తున్నప్పటికీ, ఆ స్త్రీల యొక్క హక్కులను హరించివేయబడుతున్నప్పటికీ, దీన్ని నిషేధించడం కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ దీన్ని సమూలంగా మనం నిషేధించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే ఆచారాలతోనూ సాంప్రదాయాలతోనూ అది పెనవేసుకుపోవడమే. అదేవిధంగా ఇది కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది అనుకుంటే అది ఒక అపోహ మాత్రమే. దేశవ్యాప్తంగా ఈ ఆచారము వివిధ రూపాల్లో వివిధ సాంప్రదాయాల రూపంలో మనకు కనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణలో కనిపించేటువంటి సమస్య మాత్రమే కాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్య. మనకి ఈ జోగిని వ్యవస్థ అనేటువంటిది ఈరోజు మనకి కనిపించేటువంటి సమస్య కాదు. 19వ శతాబ్దంలోనో 20వ శతాబ్దంలోనో 21వ శతాబ్దంలో ఉన్నటువంటి సమస్య కాదు. మనకి ఎప్పుడో రాజుల కాలం నుంచి మనం చూస్తే గనక జోగిమర శాసనం, అంటే జోగిని వ్యవస్థ గురించి ప్రస్తావించబడినటువంటి మొట్టమొదటి శాసనం ఏది అంటే జోగిమర శాసనం. ఈ జోగిమర శాసనం అనేటువంటిది ఎక్కడ లభించింది అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సర్గుజా గుహలు ఏదైతే ఉన్నాయో ఆ సర్గుజా గుహలో దేవదత్తు అనేటువంటి రాజు దీన్ని వేయించినట్టుగా చెప్తారు. కాబట్టి జోగిని వ్యవస్థ యొక్క చారిత్రక ఆధారాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి జోగిమర శాసనం ద్వారా జోగిని వ్యవస్థ రాజుల కాలం నుంచి కూడా ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. అయితే జోగిని అనేటువంటి పదం అసలు ఎలా వచ్చింది అనేటువంటిది, జోగిని అంటే స్త్రీలింగం కాబట్టి జోగిని అనేటువంటి పదము జోగి అనేటువంటి పదం నుంచి వచ్చింది. జోగి అంటే యోగి, యోగి అంటే సన్యాసి, యోగి అంటే సన్యాసి. అంటే జోగిని అంటే సన్యాసిని. సన్యాసి అని ఎవరిని పిలుస్తాం? ఎటువంటి వివాహం చేసుకోకుండా దేవుని యొక్క ధ్యానంలో మునిగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్యాసులుగా పిలుస్తామో. కాబట్టి జోగిని యొక్క జీవితం కూడా జీవితాంతం ఎవరిని వివాహం చేసుకోకుండా దేవుడి కోసం అర్పించబడినటువంటి స్త్రీ అలా ఉండిపోతుంది. కాబట్టి ఆమెని సన్యాసినిగా భావించి జోగినిగా పిలవడం జరిగింది. ఆ విధంగా సన్యాసిని అనేటువంటి పదం నుంచి జోగిని అనేటువంటి పదం వచ్చింది. అయితే ఈమెకి కొన్ని రూల్స్ ఉంటాయండి, నియమ నిబంధనలు ఉంటాయి. జోగినిగా జీవితం ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళు జీవితాంతం ఎవరిని వివాహం అనేటువంటిది చేసుకోకూడదు. కారణం ఏమిటి అంటే ఆమె దేవుడికి అర్పించబడినటువంటి స్త్రీ లేదా దేవుడికిచ్చి వివాహం చేయబడినటువంటి స్త్రీ. ఒకసారి దేవుడికిచ్చి వివాహం చేసిన తర్వాత జీవితంలో మరే వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా దేవుడు అనేటువంటి వాడు చనిపోడు. దేవుడు అనేటువంటి వాడు అమరత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి దేవుడికి అర్పించబడినటువంటి స్త్రీ వైధవ్యాన్ని పొందదు. అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ విధవరాలుగా పిలువబడుతుంది. కానీ ఇక్కడ నిత్య సుమంగలిగా ఈమె భావించబడ్డానికి గల కారణం దేవుడు అమరత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈమెని వైధవ్యం లేకుండా నిత్య సుమంగలిగా భావిస్తారు. అందుకే మన ఆచారాల్లో కానీ సాంప్రదాయాల్లో కానీ ఎవరైనా సరే ఆమెకి మొదటి తాంబూలం ఇవ్వాలి అంటే జోగిని పిలిచి మొదటి తాంబూలాన్ని ఇస్తారు. అలాగే మన యొక్క మత సంబంధమైనటువంటి విషయాల్లో ఆవిడికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ముందుగా ఏదైనా సరే జోగినికి చేసినట్లయితే చాలా శుభం జరుగుతుంది అనేటువంటి విషయంగా భావించి, కారణం ఏంటంటే ఆమె దేవుని యొక్క భార్య, నిత్య సుమంగలి. ఆ భావన ఈ జోగిని వ్యవస్థలో కనిపిస్తుందండి. కాబట్టి జోగిని అంటే దేవుడికి అర్పించబడినటువంటి స్త్రీ లేదా దేవుడికి వివాహం చేయబడినటువంటి స్త్రీ అనేటువంటి అర్థాలు ఉన్నాయి మనకి. అలాగే మనకి
ఫ్రెంచ్ మత గురువు అయినటువంటి అబే దూబే కూడా ఆయన యొక్క గ్రంథం, చాలా ఇంపార్టెంట్ గ్రంథం అని గుర్తుపెట్టుకోండి, హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. దీన్ని రచించినటువంటి వాళ్ళు ఎవరంటే అబే దూబే రచించినటువంటి ఈ యొక్క గ్రంథం హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ అనేటువంటి గ్రంథంలో శైవ మతాన్ని ఆదరించినటువంటి కాకతీయ రాజులు, వెలమ రాజులు, రెడ్డి రాజులు, వీరి కాలంలో కూడా ఈ జోగిని వ్యవస్థ అనేటువంటిది కొనసాగింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో రాయబడింది. అంటే నేను ముందుగానే అన్నాను, ఇది ఈ మధ్య కాలంలో ప్రారంభమైనటువంటిది కాదు, మనకి ఆ రాజుల కాలం నుంచి కూడా వచ్చినటువంటి వ్యవస్థ, కొనసాగుతూ వచ్చినటువంటి వ్యవస్థ. అదేవిధంగా మనకి జోగిని అనగానే ఒక కమ్యూనిటీ ప్రాపర్టీగా భావిస్తారు. ఆమె మీద అందరికీ హక్కు ఉంటుందండి. ఆమె యొక్క సాముదాయిక ఆస్తి అంటారు ఆమెని. అంటే ఆమె ఎవరికి చెందుతుంది అంటే ఊరందరికీ చెందుతుంది. చూడండి, ఇక్కడ జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యమైనటువంటి అంశాలు చూడండి. ఒక పక్కేమో దేవుడికి అర్పించినటువంటి స్త్రీ అంటున్నారు, దేవుడికి సేవలు చేసుకునేటువంటి స్త్రీ అంటున్నారు, వైదవ్యం లేదు అంటున్నారు, నిత్య సుమంగిలి అంటున్నారు. మరి అలా గౌరవించబడవలసినటువంటి స్త్రీని వాస్తవంలో ఏం చేస్తున్నారు? ఈ యొక్క పురుషాధిక్య ప్రపంచంలో వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమెను ఒక వేశ్యగా మార్చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ద జోగినీస్ ఆర్ నథింగ్ బట్ రిలీజియస్ ప్రాస్టిట్యూట్స్ అన్నారు. దేవాలయ వేశ్యలు అని పిలిచారు. దేవుడి పేరుతో మగవారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం, సమాజం యొక్క అవసరం తీర్చుకోవడం కోసం ఈ యొక్క దేవుడి యొక్క పేరు చెప్పి, మతం యొక్క పేరు చెప్పి సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా సాముదాయిక ఆస్తిగా మార్చబడుతుంది అనేటువంటి విషయం చూస్తే గనక, బాలికలకు యుక్త వయసు రాగానే, గతంలో ఈ ప్రశ్న ఇచ్చాడండి, యుక్త వయసు అనగానే ఇక్కడ గతంలో ఏం చేసేవారంటే చిన్న వయసులోనే యుక్త వయసుగా పరిగణించేవారు. ఇప్పుడు 18 దాటాలి అని చెప్పేసి అంటున్నారు, మ్యారేజబుల్ ఏజ్ అంటే. కానీ అప్పట్లో 8-12 సంవత్సరాలకే వివాహం చేసేసేవారు పూర్వకాలంలో. సో బాలికకి సుమారు 8 నుంచి 12 సంవత్సరాలు, దిస్ ఈజ్ ప్యూబర్టీ ఏజ్ అండి. ఆ వయసుకు రాకుండానే అంతకంటే ముందుగానే ఒక బాలికను గుర్తిస్తారు. బాలికను గుర్తించి ఆ యుక్త వయసుకు రాగానే ఆమెని దేవుని యొక్క సమక్షంలో ఆ యొక్క ఆలయ పూజారికి కానీ, లేదా పోతురాజు అంటే అమ్మవారి యొక్క తమ్ముడు పోతురాజుకి కానీ, లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి ధనవంతుడికి కానీ ఇచ్చి వివాహం చేస్తారు. అంటే దేవుడికి ఇచ్చి వివాహం చేయడం అంటే అక్కడ దేవుడికి అర్పిస్తారు, కానీ తాళి మాత్రం వీళ్ళు కడతారు. తర్వాత ఆమెను దేవుని యొక్క ఆస్తిగా భావించి తాళి కట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఈమె మీద పూర్తి అధికారాలను ఇచ్చి అతడికి వివాహం అయినా అవ్వకపోయినా అతడికి ఒక ఉంపుడి గత్తెలా ఈమెను కొనసాగిస్తారు. ఇతడు కొద్ది కాలం, అంటే తనకు ఉంపుడి గత్తుగా ఉన్నంతకాలం, మేబీ 3 years కావచ్చు, 1 year కావచ్చు, 6 months కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతనికి స్తోమత ఉన్నంత వరకు, ఆసక్తి ఉన్నంత వరకు ఆమెను ఉంపుడి గత్తిగా కొనసాగిస్తూ ఆమె యొక్క ఆలనా పాలనా చూసుకుంటాడు. ఒక్కసారి ఆయన విడిచిపెట్టిన తర్వాత ఈమె గ్రామం మీద ఆధారపడవలసి ఉంటుందండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి భర్తలా ప్రవర్తిస్తాడు. తన యొక్క జీవనాన్ని కొనసాగించుకోవడం కోసం, తన యొక్క జీవితాన్ని ఆ యొక్క నిత్యావసర వస్తువుల కోసం, లేదా తను బతకడం కోసం ఊరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటి అంటే అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. జోగినిగా మారినటువంటి స్త్రీ ఏ ఒక్కరిని వివాహం చేసుకోకూడదు. మరి ఆమె యొక్క పోషణ ఎలా? సార్ తల్లిదండ్రులు చూసుకుంటారు, తల్లిదండ్రులు చూసుకోకూడదు. ఆమెని ఆల్రెడీ దేవాలయానికి ఇచ్చేస్తారు, దేవాలయంలోనే పడుకోవాలి, దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి, దేవుడికి పూజలు చేస్తూ ఉండాలి, గృహాన్ని విడిచిపెట్టేయాలి. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి మీద ఎటువంటి హక్కు ఉండదు. పోనీ వివాహం చేసుకున్నటువంటి పూజారి కానీ, ధనవంతుడు కానీ, పోతురాజు కానీ ఆమె యొక్క ఆలనా పాలనా చూసుకుంటా అంటే ఉంపుడిగతిగా కొద్ది కాలం కొనసాగింది, ఆ తర్వాత విడిచిపెట్టేస్తాడు. మరి ఇప్పుడు తన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. అటువంటి సమయంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఊరికి దారాదత్తం చేసేస్తారు ఆమెని. దారాదత్తం చేసిన తర్వాత ఆమె సాముదాయిక ఆస్తిగా మారిపోతుంది. అంటే జోగిని మీద హక్కు ఎవరిది అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి మగవాడికి కూడా ఆమె మీద హక్కు వస్తుంది. ఆమె లైంగికంగా వేధించబడుతుంది, లైంగికంగా హింసించబడుతుంది, లైంగిక అవసరాల కోసం ఉపయోగించబడుతుంది.
కాబట్టి ఈ వ్యవస్థ అనేటువంటిది చాలా పురాతన కాలం నాటి ఫ్యూడల్ కాలం నాటి దురాచారంగా పరిగణించబడుతుంది. ఇప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో అనేక మారుమూల గ్రామాల్లో ఈ సాంప్రదాయం అనేటువంటిది కొనసాగుతుంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, ఎన్ని పథకాలు తీసుకొచ్చినప్పటికీ వీరి సంక్షేమం కోసం ఇది రిలీజియన్ మత సంబంధమైనటువంటి దురాచారం కాబట్టి మతం పేరుతో కొనసాగుతుంది. ఇక్కడ మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే, సార్ ఇలాంటి సాంప్రదాయాన్ని మరి ఆప్ చేయొచ్చు కదా అంటే, మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం సొంత కుటుంబ సభ్యులే వాళ్ళ యొక్క కుమార్తెను జోగినిగా మార్చడానికి ముందుకు వస్తారు. అంటే ఆ ఊరికి క్షామం పట్టిందనో, గ్రామాన్ని ఏదో సమస్య పట్టి పీడిస్తుందనో, లేదా కుటుంబంలో దీర్ఘకాలికంగా పేదరికంతో బాధపడుతుందనో, కుటుంబాన్ని వివిధ సమస్యలు వేధిస్తున్నాయనో, లేదా వారికి మగ సంతానం అనేటువంటిది లేదని కానీ పుట్టినటువంటి సంతానం చనిపోతుందని, ఇలా వివిధ కారణాల వలన వీళ్ళు సొంత కుటుంబ సభ్యులే తమ యొక్క పుట్టేటువంటి సంతానాన్ని జోగీడుస్తాము అని మొక్కుకుంటారు. ఆ పుట్టేటువంటి ఆడపిల్లను జోగిడుస్తాం, జోగినిగా మారుస్తామని మొక్కుకున్న తర్వాత ఆమెను ఖచ్చితంగా జోగినిగా మారుస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ పెద్ద కానీ, పూజారి కానీ, లేదా గ్రామంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కానీ గ్రామ ప్రజలను నమ్మిస్తాడు. నమ్మించి 8 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికను గుర్తించి ఆమెని జోగినిగా మార్చడం కోసం ఆ యొక్క కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మరి ఈ జోగిని సాంప్రదాయం అనేటువంటిది తెలంగాణలో ఏ కులాల్లో ఎక్కువగా ఉంది అంటే, జోగిని సాంప్రదాయానికి దేవదాసి సాంప్రదాయానికి కొంచెం భిన్నత్వం ఉందండి. జోగినీలు అనేటువంటి వారు సాధారణంగా నిమ్నస్థాయి కుటుంబాల నుంచి, నిమ్నస్థాయి కులాల నుంచి వస్తారు. ముఖ్యంగా ఎస్సీ కులాల నుంచి ఎక్కువగా వస్తారు. ఎస్సీ కులంలో మాదిగ కులం నుంచి ఎక్కువగా వస్తారు. ఈ కులంలో ఉన్నటువంటి జోగినీలందరూ కూడా ప్రస్తుతం ఈ కులం నుంచి ఎక్కువగా, అంటే అనాదిగా ఈ కులం నుంచి ఎక్కువగా వచ్చారు. అదే గనక బీసీలు గనక చూసినట్లయితే దేవదాసీలందరూ కూడా వెనకబడినటువంటి బీసీ కులాల నుంచి ఎక్కువగా వచ్చారు. కాబట్టి సొంత కుటుంబ సభ్యులే పేదరికం కారణం వలనో, సాంప్రదాయం వల్ల కారణం వలనో, లేకపోతే రకరకాల మూఢాచారాల కారణం వలనో సొంత కుమార్తెలను, సొంత ఆడపిల్ల జోగినిగా మార్చేటువంటి సాంప్రదాయము ఇందులో మనకు కనిపిస్తుందండి. మరి అయితే ముఖ్యమైనటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందులో నెంబర్ 1 పదం ఏది అంటే జోగిని పట్టం. జోగిని పట్టం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ గ్రామంలో గ్రామ పెద్ద 8 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికను గుర్తించడం కానీ, లేదా సొంత కుటుంబ సభ్యులే వివిధ కారణాల వలన ముందుకు వచ్చి తమ కుమార్తెని జోగినిగా మార్చడం, మా మొక్కు చెల్లించుకుంటామని ముందుకు రావడం కానీ జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగినప్పుడు ముందుగా ఆ విషయాన్ని తెలియజేసేది ఎవరికి అంటే, ఆ గ్రామంలో ఆల్రెడీ సీనియర్గా ఉన్నటువంటి సీనియర్ జోగిని కానీ, లేదా అంతకుముందు జోగిని సాంప్రదాయంలో కొనసాగుతున్నటువంటి స్త్రీకి కానీ ఈ యొక్క జోగిని పట్టం కార్యక్రమం ప్రారంభించమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తారు. ఆ ఊర్లో పెద్ద జాతర జరుగుతుంది. అంటే ఇదేదో సీక్రెట్గా జరిగేటువంటి వ్యవహారం కాదు. అందుకే అన్నాను ఇది సమాజం అంగీకరించబడినటువంటి తప్పు అని చెప్పాను. సో ఆ ఊర్లో ఆ యొక్క జాతర జరుగుతుంది. గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, లేకపోతే లక్ష్మమ్మ, ఊరడమ్మ, ఇలాంటి గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ దేవతలకు ఆ బాలిక అర్పించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో పురుష దేవతలకు కూడా ఈమె ఇచ్చి వివాహం చేయబడుతుందండి. వాళ్ళకి వేరే పేర్లు ఉన్నాయి. సో సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ యొక్క మైసమ్మ ఎల్లమ్మ దేవతకు అంకితం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ ఊరిలో పెద్ద జాతర చేస్తారు. ఆ జాతర చేసిన తర్వాత ఆ జాతరలో ఈమె పాల్గొనడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. గ్రామ సమక్షంలో ఆమెను స్నానం చేయించి ఒళ్ళంతా పసుపు రాసి వేపాకులు చుట్టిన తర్వాత అక్కడ పోతురాజు అంటే అమ్మవారి తమ్ముడు కానీ, గ్రామ పెద్ద కానీ, లేదా ఆ గుడిలో పూజారి కానీ, వరుసగా మేనమామ అయ్యేటువంటి వ్యక్తి కానీ ఎవరో ఒకరు ఆమె మెడలో తాళి కడతారు. తాళి కట్టిన తర్వాత అక్కడ ఆ గ్రామంలో పోతునిచ్చి పెద్ద ఉత్సవం అనేటువంటిది చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఏమంటాము అంటే జోగిని పట్టం అని అంటాం. జోగిని పట్టం కార్యక్రమం పూర్తయింది.
మరి జోగినిపట్నం కార్యక్రమంలో ఉండేటువంటి బాలిక యొక్క వయసు మనం చెప్పాం 8 నుంచి 12 సంవత్సరాలు అని చెప్పి. తర్వాత ఆ వయసులో మైలుపట్టం కార్యక్రమం నిర్వర్తించడం కుదరదు కాబట్టి ఈ బాలిక రజస్వల అయిన తర్వాత ఒక నిర్ణీత వయసు వచ్చిన తర్వాత మైలపట్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మైలపట్టం కార్యక్రమం అంటే ఆ యొక్క బాలికతో మొదటి సమాగమం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఈ సమాగమంలో ఆ మెడలో తాళి కట్టినటువంటి పోతురాజు కానీ, గ్రామ పెద్ద కానీ, లేదా పూజారి కానీ, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మైలపట్టం కార్యక్రమంలో పాల్గొనడానికి వేలం వేస్తారు. ఆ గ్రామంలో ఎవరైతే ఆ కుటుంబానికి ఎక్కువ డబ్బులు చెల్లిస్తారో అతడు మైలపట్టం కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ రోజు కూడా పెద్ద జాతర చేస్తారు. ఇది కూడా గ్రామం అంతా కూడా తెలిసి చేసేటువంటి పని. దీన్ని మైలపట్టం అంటారు. అంటే బాలికతో ఏర్పాటు చేసేటువంటి మొదటి సమాగమం. నెక్స్ట్ పోతురాజు. పోతురాజు అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. పోతురాజు అంటే జాతర జరిగినప్పుడు, ఎల్లమ్మ జాతర జరిగినప్పుడు అమ్మవారి యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క తమ్ముడిని పోతురాజు అని పిలుస్తారు. ఈ పోతురాజు కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఆ గ్రామంలో గనక 10 మంది జోగిన్లు ఉన్నారు, లేదా 5 జోగిన్లు ఉన్నారు, ఒకరిని మించి జోగిన్లు ఉన్నారంటే చాలా సందర్భాల్లో ఈ జోగిన్లందరికీ కూడా తాళి కట్టినటువంటి వ్యక్తి పోతురాజే. ఇలాంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. ఒకే వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి జోగిన్లందరికీ కూడా తాళి కట్టినటువంటి సందర్భాలు. మరి ఈ పోతురాజు ఏం చేస్తాడు? పోతురాజు ఏం చేస్తాడంటే పోతురాజు సాధారణంగా ఈ అమ్మవారి జాతరలో గావు పట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు. గావు పట్టడం అంటే ఏంటి అంటే అమ్మవారికి బలి ఇచ్చేటువంటి ఆ యొక్క మేక ఏదైతే ఉందో ఆ మేకను దాని యొక్క గొంతును పంటితో కొరికి, నోటితో కొరికి ఆ యొక్క మొండాన్ని వేరు చేసేటువంటి కార్యక్రమాన్ని గావు పట్టడం అంటారు. ఇంతటి భయానకమైనటువంటి దృశ్యాల మధ్య ఈ పోతురాజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడండి. అలాగే సిడి కట్టడం అనేటువంటి వర్డ్ కూడా వింటాం. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఈ సిడి కట్టడం అనేటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తుంది. సిడి అంటే ఒక రాతితో కానీ లేదా కొయ్యతో చేసినటువంటి ఒక కర్ర లాంటి స్ట్రక్చర్ అన్నమాట అండి. దీనికి పసుపు రాస్తారు, బొట్లు పెట్టి దీన్ని అమ్మవారి ప్రతిరూపంగా కొలుస్తూ ఉంటారు. దీన్ని సిడి అంటారు. దీన్ని ఏమంటారు? సిడి అంటే అమ్మవారి యొక్క ప్రతిరూపం. అంటే కొయ్యతో కానీ, అంటే చెక్కతో కానీ, రాయితో కానీ చేసినటువంటి ఒక కర్ర లాంటి ఒక స్ట్రక్చర్ అండి, స్తంభం లాంటి స్ట్రక్చర్. ఒక 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది. దానికి పసుపు రాస్తారు, ఇలా కుంకుమ బొట్లు పెడతారు, పెట్టి అమ్మవారి ప్రతిరూపంగా దీన్నే కొలుస్తారు. సిడి కట్టడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరినైతే జోగిని ఇక్కడ తాళి కట్టడం అలాంటి కార్యక్రమాలు ఉండవండి. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే ఈ బాలిక ఎవరైతే ఉన్నారో ఈ బాలికను తీసుకుని వచ్చి, అంటే ఎవరు జోగినిగా మార్చబడేటువంటి బాలికను స్నానం చేయించి పసుపు రాసి వేపాకులు చుట్టి ఈమెను ఈ సిడికి కట్టి వేస్తారు. ఇలాగ తాడుతో కట్టేస్తారు, పసుపు తాడుతో కట్టేస్తారు. దాన్ని ఏమంటారు అంటే సిడి కట్టడం అని అంటారు. సో సిడి కట్టడం అనేటువంటిది మనకి రంగారెడ్డి జిల్లాలోను తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మనకు కనిపిస్తుందండి. ఇకపోతే సిగం అంటే పూనకం. సిగం పూనడం అంటే ఏంటి అంటే పూనకం అన్నమాట అండి. అంటే ఈ యొక్క జాతరలో జోగిని మీదకి సిగం పూనడం అనేటువంటి అమ్మవారు రావడం అనేటువంటి జరుగుతుంది. ఆ పూనకాన్ని సిగం అంటారు. అలాగే ఈ జాతరలో ఇంకొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఏంటి ఆ సాంప్రదాయాలు అంటే అక్కడ మనకి ముఖ్యంగా బోనాల పండగ సందర్భంలో కూడా మీరు చూసే ఉంటారు, రంగం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుందండి. రంగం అంటే భవిష్యవాణిని చెప్పడం. రంగం అంటే మనకి భవిష్యవాణిని చెప్పడం. మనకి సికింద్రాబాద్ బోనాలు ఏదైతే ఉందో ఆ సికింద్రాబాద్ బోనాల్లో రంగం కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటారు. 2వ ఆదివారం రోజున మనకి ఇది నిర్వర్తించడం అనేటువంటి జరుగుతుందండి. స్వర్ణలత అనేటువంటి జోగిని ఎవరైతే ఉన్నారో మహంకాళి టెంపుల్ ఏదైతే ఉందో మహంకాళి టెంపుల్లో రంగం చెప్పడం, భవిష్యవాణి చెప్పడం అనేటువంటి కనిపిస్తుంది. ఆ భవిష్యవాణి చెప్పడాన్ని రంగం అంటారు. పచ్చి కొండ మీద నిలబడి ఆమె భవిష్యవాణి చెప్తుందండి. మనకి ఆచారపరంగా ఈ విషయాన్ని మనం ఎక్కడ గమనించవచ్చు అంటే సికింద్రాబాద్ బోనాలు ఏదైతే ఉన్నాయో ఆ సికింద్రాబాద్ బోనాల్లో స్వర్ణలత అనేటువంటి జోగిని, ఆమె నిజ జీవితంలో కూడా జోగినే అండి. చిన్న వయసులోనే జోగినిగా మార్చబడింది.
అలాగే మనకి జోగిని శ్యామల ఈమె కత్తి విన్యాసం చేస్తుంది బోనాల సందర్భంగా. వీళ్ళందరూ కూడా జోగిన్లే, మనం లైవ్గా చూడదగినటువంటి ఆ యొక్క టీవీల్లో వాటిలో వస్తున్నారుగా. ఆ విధంగా వీళ్ళందరూ కూడా జోగిన్లుగా తమ యొక్క జీవితాన్ని ప్రారంభించినటువంటి వారే. అలాగే ఈ రంగం చెప్పేటువంటి జోస్యం చెప్పేటువంటి మహిళను కొల్లమ్మ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆచారపరంగా కొల్లమ్మ అని పిలుస్తారు. ఈ పదాలన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యం. నెక్స్ట్ దేవదాసి. జోగిని సాంప్రదాయం వేరు, దేవదాసి సాంప్రదాయం వేరు. ఇప్పుడు జోగిని అంటే దేవుని యొక్క సేవల కోసం నియమించబడినటువంటి స్త్రీ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అలాగే అలాంటి అర్థాన్ని వచ్చేటువంటిదే దేవదాసి. సర్వెంట్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క దాసి. పేర్లోనే ఉంది, దేవుని యొక్క దాసి, భగవంతుడికి సేవలు చేయడానికి నియమించబడినటువంటి స్త్రీ. చెప్పుకున్నాం ఆల్రెడీ. దేవదాసీలు సాధారణంగా వెనకబడినటువంటి కులాల నుంచి ఎక్కువగా వస్తారు. అలాగే ఉన్నత కులాల నుంచి కూడా మనకి దేవదాసీలు కనిపిస్తారు. దేవదాసీల యొక్క చరిత్ర మనం చూసుకున్నట్లయితే మనకి విజయనగర సామ్రాజ్యంలోనూ అలాగే మనకి పాత రాజుల కాలంలో కూడా దేవదాసీలు ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. రాజనర్తకులు వీళ్ళు ఇనీషియల్గా కనుక చూసినట్లయితే దేవదాసీలు వాళ్ళు ఇద్దరు ముందర నృత్యం చేస్తారు. ఒకటి రాజు ముందర, రెండు దేవుడి ముందర. మనకి వీళ్ళు సామాన్య ప్రజానికం ముందర వాళ్ళు నృత్యాలు చేయడం అనేటువంటిది కనిపించదు. ఆ విధంగా ప్రారంభించబడినటువంటిది. వీళ్ళు కేవలం రాజు భగవంతుడిగా భావించబడతాడు కాబట్టి ఆ స్థానంలో ఉండేటువంటి రాజనర్తకులు దేవదాసీలకు మొదటి రూపం. తర్వాత నెమ్మదిగా దేవాలయ వ్యవస్థ అనేటువంటిది మనకి బాగా బలపడి ఉంది కాబట్టి ఆ దేవాలయాల్లో వీళ్ళు నృత్యము గానము చేయడం ద్వారా దేవుణ్ణి అలరించేవారు. ఆ విధంగా సేవలు చేసుకునేటువంటి వారు దేవదాసీలు. చూడండి, ఇక్కడ జోగిన్లేమో సాముదాయిక ఆస్తిగా పరిగణించబడ్డారు, కానీ దేవదాసీలు మాత్రం దేవుని యొక్క సేవలు చేయడం, దేవాలయంలో నృత్యము గానము చేయడం కోసం నియమించబడినటువంటి స్త్రీలు. ఆ విధంగా నియమించబడినటువంటి వాళ్ళు దేవదాసీలు. అయితే తర్వాత కాలంలో ఈ యొక్క టెంపుల్ సిస్టమ్, దేవాదాయ వ్యవస్థ అనేటువంటిది నాశనం అయిపోయింది భారతదేశంలో. ఒకప్పుడు దేవాలయంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే మన యొక్క ట్రెజరీ ఆఫీసులు ఏవి అంటే దేవాలయాలు. ప్రజలందరూ కూడా ఆ యొక్క డబ్బులు ఎక్కడ దాచేవారు, రాజు ఎక్కడ దాచేవాడు అంటే ఈ దేవాలయాల్లో విపరీతమైనటువంటి డబ్బులు ఉండేవండి. కానీ ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఆ వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఉపాధులు కోల్పోయి ప్రజల యొక్క వాళ్ళ యొక్క కనికరం మీద, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చారో వీళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ లేదా సినిమాల్లో చిన్న రోల్స్ చేస్తూ వీళ్ళందరూ కూడా తమ జీవితాలను కొనసాగించారు. ఓ రకంగా చెప్పాలి అంటే మనకి ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఇదే కులం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే దేవదాసీలు అనేటువంటి వారు మనకి ఈ యొక్క జోగిన్ల కన్నా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపారు. మరి ఎన్ని రకాలైనటువంటి మన సాంప్రదాయాల్లో ఎన్ని రకాలైనటువంటి దేవదాసీలు మనకు కనిపిస్తారో మనం చూద్దాం. మనకి దుత్త దేవదాసి అంటారు. దుత్త దేవదాసి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే భక్తుడు ఇష్టాపూర్వకంగా, ఇక్కడ బలవంతం ఏమి ఉండదండి, భక్తుడే ఇష్టాపూర్వకంగా తన కుమార్తెను దేవాలయానికి ఇచ్చేస్తాడు. ఈయన మీద ఎటువంటి బలవంతం ఉండదు. ఆయన దేవాలయానికి దత్తత ఇస్తాడండి, తీసుకోమంటాడు దేవాలయాన్ని. కారణం ఎందుకు? అక్కడ నృత్యం చేయాలి, గానం చేయాలి, తన యొక్క నృత్య గానాలతో దేవుణ్ణి అలరించాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తుడు స్వతహాగా దత్తత చేస్తాడు. ఆమెను దుత్త దేవదాసి అని పిలుస్తారు. అలాగే మనకి హృత దేవదాసి అంటారు. హృత దేవదాసి అంటే ఇక్కడ బాలికను అపహరిస్తారు, బలవంతంగా ఎత్తుకుపోయి ఆ తర్వాత దేవాలయంలో పనిచేయడానికి నియమిస్తారు. ఆ విధంగా ఎత్తుకుపోయి దేవాలయంలో నియమించబడినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆమెని హృత దేవదాసి అని పిలుస్తారు. నెక్స్ట్ వికృత దేవదాసి అంటే దేవాలయంలో ఉండేటువంటి ధర్మకర్తకు కానీ పూజారికి కానీ అమ్మి వేయబడినటువంటి బాలిక, ఆమెని ఇంకా
అతనికి అమ్మేస్తారు, కొంత సొమ్ములు తీసుకుంటాడు. ఎందుకంటే దేవాలయం ఏదైనా కొత్తగా కట్టినప్పుడు దేవాలయంలో ఖచ్చితంగా పూజారిని నియమించాలి, ధర్మకర్తను నియమించాలి, అలాగే ఒక దేవదాసిని కూడా నియమించాలి. ఇది మన వ్యవస్థ, ఏదైతే దేవాలయ వ్యవస్థ ఉందో, నాట్ ఎండోమెంట్, పురాతన దేవాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో ఇది ఆచారంగా కొనసాగుతున్నటువంటి అంశం. ఒకవేళ ఎవరు కూడా దేవాలయంలో సేవలు చేయడానికి ముందుకు రాకపోతే ఆ ధర్మకర్త లేదా పూజారి తనే కొనుక్కుంటాడు ఒక బాలికను. ఆ విధంగా కొనుక్కుని సేవలు చేయించుకుంటాడు. ఆమెను వికృత దేవదాసి అని పిలుస్తారు. నృత్య దేవదాసి పేరులోనే ఉంది. ఒక బాలికను దేవాలయంలో స్వచ్ఛందంగా సేవ చేయడం కోసం అంకితం చేసి ఆమె నృత్యం చేయడం కోసం చేయబడినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆమెని నృత్య దేవదాసి అని పిలుస్తారు. భక్త దేవదాసి, తల్లిదండ్రుల ప్రమేయం లేదు. కోర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాని మీద ఏం కండిషన్ లేదు. కానీ భక్తిలో లీనమైపోయి, పేరులోనే ఉంది కదా, భక్తిలో లీనమైపోయి ఒక బాలిక స్వచ్ఛందంగా తనంతట తానే దేవాలయంలో వచ్చి నృత్యము గానము చేయడానికి నియమించబడినట్లయితే ఆమె భక్త దేవదాసి, భక్తురాలుగా వచ్చి దేవదాసిగా మారిపోవడం భక్త దేవదాసిగా పిలుస్తారు. నెక్స్ట్ అలంకార దేవదాసి. అలంకార దేవదాసి యుక్త వయసుకు వచ్చినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలికను వజ్ర వైడూర్యాలతో మొత్తం 7 వారాల నగలతో అలంకరించి ఆమెను దేవాలయానికి దత్తత ఇచ్చేయడం, దానం చేసేయడం. అలంకరించబడినటువంటి బాలిక కాబట్టి ఆమెను అలంకార దేవదాసి అని పిలిచారు. నెక్స్ట్ చివరిగా గోపిక లేదా రుద్రాణిక. అంటే ఆమె దేవాలయానికి పూర్తిగా డెడికేట్ చేయకపోయినా కేవలం నృత్యము గానము చేయడం కోసం డబ్బులు తీసుకుని, అంటే ఉచితంగా కాదు, భక్తితో కాదు, లేదా వేరే విధంగా కాదు, ఆమె డబ్బులు తీసుకుని కొంత సొమ్ములు స్వీకరించి అక్కడ నృత్యము గానము చేస్తే ఆమెను గోపిక లేదా రుద్రాణిక అని చెప్పేసి పిలుస్తారు. ఇలా వివిధ రకాలైనటువంటి దేవదాసి వ్యవస్థలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ దేవదాసి వ్యవస్థ అనేటువంటిది ఖచ్చితంగా ఇది సమాజానికి హాని కలిగించేటువంటి వ్యవస్థే. కారణం ఏంటి అంటే వీళ్ళని దేవాలయ వేశ్యలు అని పిలిచారు. ఇక్కడ దేవదాసి మరియు జోగిని అనేటువంటి పేరుతో వాళ్ళ యొక్క హక్కుల్ని హరించివేస్తున్నారు. జీవితాంతం ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు. మరి ఇంతటి ఘోరమైనటువంటి దురాచారాన్ని ఇంకా సమాజంలో కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదా? సంఘ సంస్కర్తలు ఏం చేస్తున్నారు? లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి? వీటన్నిటి గురించి కూడా మనం పార్ట్ 2 ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ పార్ట్ 2 ఎపిసోడ్లో మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.